ఎంత ధైర్యం భారతీయ జనతా పార్టీకి? గతంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చాలా సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదో తల్లిని కోసి ముక్కలు చేసిండ్రు, తల్లి నుండి పిల్లను వేరు చేసిండ్రని చెప్పని, లేకపోతే పార్లమెంట్ లో తలుపులు బంద్ చేసి ఏదో తప్పుడు పని చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన పలు సందర్భాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు. పరాకాష్ఠగా ఇవాళ పనిగట్టుకొని ఇవాళ తేజస్వి సూర్య మాట్లాడటం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వైఖరా, తేజస్వి సూర్య వైఖరా? ఎందుకింత అక్కస వెళ్ళగక్తా ఉన్నారు తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ఉద్యమం పైన? తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. తేజస్వి సూర్య వ్యాఖ్యలు లాస్ట్ నైల్ ఇన్ ద కాఫిన్ అని చెప్పని అంటారు. దిగజారుతున్నటువంటి ఒక బీజేపీని పూర్తిగా కూడా బొందబెట్టడం కోసం ఇటువంటి ఒక వ్యాఖ్యలు తేజస్వి సూర్య చేసినట్టుగా భావిస్తా ఉంది. ఈ గడ్డ మీద బీజేపీకి స్థానం లేదు అన్నట్టుగానే తేజస్వి సూర్య వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలా, ఆయనను సస్పెండ్ చేయాలా, బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమార్పణ చెప్పేటువంటి ఒక చర్యలు చేపట్టాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే అమరవీరుల త్యాగాలు బహుశా ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి అతిపెద్ద ప్రజా ఉద్యమం కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. వేల మంది బిడ్డలు బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తో పోల్చేటువంటి తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది. దీన్ని సభ్య సమాజం అంతా కూడా నిర్ద్వందంగా ఖండించాలా, తేజస్వి సూర్య వ్యాఖ్యల పైన తిరుగుబాటు చేయాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.